లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏంటి ప్రెసెంట్ జిమ్లో ఉన్నా అని అనుకుంటున్నారా? సో ఎస్, జనరలీ జిమ్ ట్రైనర్స్ అన్నా బాడీ బిల్డర్స్ అన్నా అంతెందుకు నా వెనకున్న పోస్టర్స్లో అయినా ఎవరున్నారు? ఆబ్వియస్లీ మెన్ ఫిగర్సే ఉంటారు, వాళ్ళే కనిపిస్తారు. కానీ ఇవాళ మనం ఇంటర్వ్యూ చేయది ఒక ఫీమేల్ బాడీ బిల్డర్ని. షీఈస్ నాట్ జస్ట్ అ ఫీమేల్ బాడీ బిల్డర్, షీఈస్ అ ట్రైనర్ అండ్ ఆల్సో అ టైటిల్ హోల్డర్ ఫర్ మెనీ అవార్డ్స్. సో షీ ఈస్ కీర్తి చెన్నా. ఇంకెందుకులే, డైరెక్ట్గా వెళ్ళి ఆవిడతో ఇంటర్వ్యూ చేసేద్దాం, ఎందుకంటే షీఈస్ అ మోటివేషన్ ఫర్ మెనీ. లెట్స్ గో. హాయ్ అండి. Hello, హౌ ఆర్ యూ? I'm fine. How are you? గ్రేట్, ఐఎమ్ సో ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్లీ మీ గురించి మాట్లాడదాం, ఆ తర్వాత వీళ్ళు స్లైట్లీ చిన్నగా ఇంటికి లోపలికి వెళ్దాం. ఫస్ట్గా మాట్లాడితే మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్, అసలు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసి మీరు ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు అనేది. హౌ డిడ్ దిస్ హ్యాపన్? సో నా స్టోరీ గురించి చెప్పాలి అని అంటే ఆల్మోస్ట్ ఒక 9 years సక్సెస్ఫుల్ జర్నీ. అండ్ సక్సెస్ఫుల్ అని కూడా నేను చెప్పలేను, బికాజ్ ఇన్ బిట్వీన్ చాలా హర్డల్స్ కూడా వచ్చాయి, బ్రేక్స్ అనేవి, పాజెస్ అనేవి కూడా వచ్చాయి. బట్ అవి నాకు ఒక ఛాలెంజెస్ లాగా ఉండే నా లైఫ్ అంతా కూడా. సో యా, హియర్ ఐ యామ్ టుడే. అసలు ఎందుకు ఇదే ఎంచుకోవాలనిపించింది? అంటే వాట్ వాజ్ యువర్ మోటివ్ స్టార్టింగ్లో? వెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ, నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ని ముందటి నుంచే. సో ఐ జస్ట్ వాంట్ టు బీ డిఫరెంట్. ఒక పర్టికులర్ ఒక అమ్మాయి లాగా ఇంట్లోనే ఉండాలి అనే దాంట్లోంచి ఐ వాంటెడ్ టు గెట్ దట్ అవేర్నెస్ ఇన్ ద సొసైటీ ఆల్సో. కానీ అవేర్నెస్ అయితే ఇప్పుడు చాలానే వచ్చింది ప్రజెంట్ జనరేషన్లో. సో నాకు ఎలా అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ లాగా ఉండడం చాలా ఇష్టము, స్పోర్టివ్ మైండ్ సెట్తో ఉండడం ఇష్టము, అచీవ్మెంట్స్, ఛాలెంజెస్ అనేవి చేయడం నాకు చాలా ఇష్టము. ఆ జర్నీలో వెన్ ఐ థాట్ ఒక ట్రైనర్ లాగా స్టార్ట్ చేద్దామని అనుకున్నాను, జనరల్ ఫిట్నెస్ ట్రైనర్గా. నేను జిమ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు లేడీ ట్రైనర్స్, ఫీమేల్ ట్రైనర్స్ అనే వాళ్ళే జిమ్లో లేకపోయారు. సో ఐ థాట్ లైక్ వై షుడెంట్ ఐ ట్రైన్ ఆన్ మై సెల్ఫ్, వై షుడ్ నాట్ ఐ క్రియేట్ మై సెల్ఫ్ అనే ఒక ఇంటెన్షన్తో నేను నా జర్నీ అనేది స్టార్ట్ చేశాను. స్లోలీ అది నాలో ఇంకొక ఫైర్ని క్రియేట్ చేసి కాంపిటీషన్స్ చేద్దాము ఫర్దర్గా. ఐ మీన్ దాట్ వాజ్ మై వెరీ బిగ్ అచీవ్మెంట్ వెన్ ఐ హ్యాడ్ దిస్ వెన్ ఐ హోల్డ్ దిస్ టైటిల్ మిస్ ఫిజిక్ ఆఫ్ తెలంగాణ అనేది. బికాస్ తెలంగాణ నేమ్ నాకు ఒక నేమ్ని ఇచ్చింది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ మూమెంట్. 9 years ఆఫ్ జర్నీ. సో ఇప్పుడున్న జనరేషన్ ఏదైతే ఉందో, లేకపోతే ఇప్పుడున్న సర్కమ్స్టెన్సెస్ సొసైటీలో ఏవైతే ఉన్నాయో 9 years బ్యాక్ అవి డెఫినెట్లీ లేవు. అప్పుడు డెఫినెట్గా ఒక కైండ్ ఆఫ్ రిజిడ్ ఎన్వైరన్మెంట్ ఫీమేల్కి ఉంది. మరి ఆ టైంలో మేబీ పేరెంట్స్ సపోర్ట్ ఉన్నా కూడా పక్కన సొసైటల్ నార్మ్స్ అసలు ఎలా ఉండేటివి, వాళ్ళు ఎవరేం అనలేదా, వాళ్ళందరినీ ఎట్లా దాటుకోవచ్చు? ఓకే, టు బీ ఫ్రాంక్, యాక్చువల్లీ ఇప్పుడు నేను ఏదైతే ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ నేను చేశాను, ఇప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్లో కూడా నా పేరెంట్స్ ఎప్పుడు నాకు సపోర్టివ్గా లేరు. యా, ఓకే. బికాస్ వాళ్ళకి ఎలా అని అంటే నేను ఒక నార్మల్ అమ్మాయిలాగా ఉండడం వాళ్ళకి నాకు చాలా నచ్చుతుంది, లైక్ అందరు పేరెంట్స్ లాగా. బట్ నాకు అలాంటి మైండ్ సెట్ ఉండడం నాకు నచ్చదు. బికాస్ అమ్మాయి అంటే ఓకే ఇంట్లోనే ఉండాలా, ఓన్లీ జస్ట్ వీటికే కట్టుబడి ఉండాలా అనే కాన్సెప్ట్స్ నాకు యాక్చువల్లీ నచ్చదు. అండ్ హోప్ఫుల్లీ నన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి చాలామంది అమ్మాయిలు ముందటికి రావడం జరిగింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి చాలామంది తెలంగాణ నుంచి కాంపిటీషన్స్ అని బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ అనేవి చేయడం జరిగింది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ పేరెంట్స్ అంటే నా ఫాదర్ యాక్చువల్లీ సర్కిల్ ఇన్స్పెక్టర్. సో తనని ఒక పోలీస్ వాళ్ళ డాటర్ ఎలా ఉంటుంది. సో ఆల్వేస్ ఐ వాంట్ మై ఫాదర్ స్టోరీ ఈజ్ యాక్చువల్లీ ఇన్స్పైరింగ్ టు మీ ఆల్వేస్. సో తనలాగానే నేను నడుచుకుందాం అనుకుంటాను. అంటే ఇంట్లో సపోర్ట్ లేకపోయినా యువర్ హియర్, ఎప్పుడు అనలేదా? అంటే ఆర్ఎల్స్ ఎప్పుడైనా మీరు వేరే అమ్మాయిని చూసినప్పుడు సేమ్ మీలానే వాళ్ళు సఫర్ అవుతూ చూసినప్పుడు వాళ్ళకి ఎట్లాంటి మోటివేషన్ ఇస్తారు మీరు? మోటివేషన్ అనేది టు బీ ఫ్రాంక్ సెల్ఫ్గా మనం మోటివేషన్ ఇచ్చుకునేది చాలా ఇంపార్టెంట్. సో నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నా సెల్ఫ్ అనే పుష్ నేను చేసుకున్నాను.
అండ్ సెల్ఫ్ మోటివేటెడ్గా నేను ఎప్పుడూ ఉండే. సో ఇప్పుడు ఉన్న ఐ మీన్ లైక్ యూత్కి, ఫీమేల్స్కి ఐ గివ్ ఓన్లీ వన్ సజెషన్, డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ. అండ్ ఒక సక్సెస్ఫుల్ స్టోరీస్ వినండి, చదవండి, అండ్ యూనో కొంచెం మీకు కూడా ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్, పుష్ వస్తుంది. జనరలీ చాలా మంది ఇందాక మీరు చెప్పినప్పుడు స్పోర్టివ్ మైండ్ ఉన్నప్పుడు లేకపోతే స్పోర్ట్స్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఆ స్పోర్ట్లో లేకపోతే ఒక అథ్లీట్ అవ్వాలను ఇట్లాంటి డ్రీమ్స్ అండ్ ఎయిమ్స్ ఉంటూ ఉంటాయి. బాడీ బిల్డ్ చేయాలి, ఇక్కడికి వచ్చి రఫ్ ట్రైనింగ్ తీసుకోవాలనేది చాలా తక్కువ మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో అసలు మీరు ఎవరిని చూసి మోటివేట్ అయ్యి బాడీ బిల్డింగ్ ఎంచుకున్నారు? చిన్నగా చెప్పాలి, స్మాల్గా చెప్పాలి అని అనుకుంటే నాకు విజే బానీ వాజ్ మై ఇన్స్పిరేషన్. ఐ యూస్ టు వాచ్ రోడీస్ ఎక్కువ చూస్తుండే, ఎంటీవీ యాంకర్ తను. సో తనలాగా నాకు నచ్చింది, ఓకే తనలాగా ఉండాలి. తన లైఫ్ స్టైల్ ఈజ్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అండ్ తను మాట్లాడే విధానము అండ్ తన యూనో ఫిజిక్ ఈజ్ వెరీ అట్రాక్టివ్, ఇంప్రెసివ్. సో నాకు తనలాగా ఉండడానికి నేను ట్రై చేశాను. అండ్ ఐ థింక్ ఐఎమ్ హియర్ టుడే. గ్రేట్. అయితే మీరు ఇందాక చెప్పారు ఫీమేల్ ట్రైనర్స్ చాలా తక్కువ, ఇంకా 9 years బ్యాక్ అంటే ఐ కెన్ గెస్ వాట్ వాజ్ ద సిచ్యువేషన్. ఇప్పుడు కూడా మేము ఎప్పుడైనా జిమ్కి వెళ్ళాలన్నా లైక్ అందరూ మేల్ ట్రైనర్స్ ఉన్నప్పుడు దేర్ ఆర్ పీపుల్ హూ ఫీల్ అంటే ఇంకాస్త ఫీమేల్ ఉంటే బాగుండేదేమో ఎవరో ఒకళ్ళు అంటే. మీ దగ్గరకు వచ్చే మీ స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతారు? నా దగ్గర వచ్చే స్టూడెంట్స్ స్పెషలీ దే గెట్ మోటివేటెడ్. ఫస్ట్ థింగ్ దే గెట్ టు అండర్ మీ. వాళ్ళకి ఒక సెల్ఫ్ మోటివేషన్ అనేది వస్తుంది. అండ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి స్లోలీగా నాతో పాటు ఎక్సర్సైజ్ చేస్తూ నన్ను చూస్తూ వాళ్ళకి సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ అనేది వాళ్ళలో కలుగుతుంది యాక్చువల్లీ. సో చాలామంది ఐ మీన్ నాకు తెలియకుండానే ఐ హ్యావ్ బీన్ హెల్ప్ఫుల్ టు దెమ్. నాకు అప్పుడప్పుడు వచ్చి చెప్తూ ఉంటారు, మేడం నేను ఈరోజు మీ వల్ల కొత్త వేరియేషన్స్ ఎక్సర్సైజ్కి సంబంధించినవి నేర్చుకున్నాను. అండ్ యూనో నా పోస్చర్, నా బ్యాలెన్స్ కొంచెం అది మా పర్సనల్ లైఫ్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది అని వాళ్ళు చెప్పినప్పుడు నాకు వింటుంటే హ్యాపీగా అనిపిస్తుంది. నా వల్ల వీళ్ళకి కొన్ని విషయాలు నేను వాళ్ళతో చెప్పకపోయినా అది వాళ్ళకి నా వల్ల యూస్ఫుల్ అయింది అని తెలుసుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. మనం వర్కౌట్ చేసుకుంటూ మాట్లాడదాం, బెటర్ కదా. యా. We got dumbbells in our hands. Yeah. Let's start. Okay. Start చేసి మాట్లాడుకుందాం. So first thing that I want you to correct is your posture. Okay, మనకి posture and balancing is very important. Correct. So మనం ఇలా నుంచుంటే it looks like you're not active to do something, right? So always make sure మీరు ఏదైనా ఎక్సర్సైజ్ చేసే ముందు మన posture balancing and మన బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉండాలి. Okay. And shoulders has to be rotated back. This looks good, like you're being active to do something. Okay, so now we will do biceps. We will train our biceps. So first with single hand. Okay, slowly roll. Yeah, now down, get it down slowly. Okay, now the other hand, up, slowly kindaki ravali. Okay, now again we'll do at least 5 counts. Okay. This is our second. So పైకి వచ్చినప్పుడు ఆల్వేస్ రిమెంబర్ దట్ యూ నీడ్ టు కాంట్రాక్ట్ దట్ మజిల్. స్క్వీజ్ని చేయాలి. మన బైసెప్ మజిల్ని, పీక్ని ఇట్లా స్క్వీజ్ చేస్తే అది మనకి విజిబుల్ అవుతుంది, డెవలప్ అవుతుంది. ఓకే, సో డౌన్, కమ్ ఆన్, 3, స్క్వీజ్, హోల్డ్ టైట్లీ అండ్ నౌ డౌన్. ఓకే, అగైన్ అప్, slowly. You need to feel it. Okay, మనం ఫీల్ అవ్వాలి. Come on, again the last one. Keep doing. And also at the same time చాలా మంది మర్చిపోతూ ఉంటారు, breathe in, breathe out is very important. Inhale and proper exhale is very important. Okay, Yeah. burning, Yeah. feeling It is. okay, relax yourself. So ఇది ఒక వేరియేషన్ we did alternate గా చేసాం. Okay, single hand dumbbell curls. Now we will do with both the hands. Okay, come on, up, both together, elbows forward undali. Okay. Elbows forward, should not touch your body. Now down. Good, keep doing. Come on, 2, squeeze harder, drop, 3, 2 more, up, inhale and exhale is very important. Good, how many? 4. Last one,
Slowly, slowly, you need to feel out మనం డ్రాప్ చేయాలి slowly. Good. Then you will feel that good stretch and good burn in your biceps. Okay. This is for our biceps and I'll show you something for your shoulders. Okay. Okay. Now pick those dumbbells together, elbows forward. Exactly మీ షోల్డర్స్ పైననే ఉండాలి dumbbells. Now press. Together press చేసి and now down. ఎల్బోస్ అటు ఇటు కాకుండా బ్యాలెన్స్ చేస్తూ పైకి తీసుకెళ్ళి ప్రెస్ చేసి దెన్ అగైన్ ఓపెన్ యువర్ ఎల్బోస్ వైడర్ షోల్డర్స్ ఎస్ దిస్ వీఆర్ గోయింగ్ టు డూ అగైన్ 5 స్లోలీ డౌన్ అగైన్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఈజ్ ఇంపార్టెంట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అలా చేయడం వల్ల మీకు సెకండ్ రెపిటేషన్స్ ఏదైతే చేద్దాం అనుకుంటారో ద మోర్ రెపిటేషన్స్ యూ వాంట్ టు డూ ఇట్ విల్ బికమ్ ఈజీ బికాస్ గుడ్ ఆక్సిజన్ సప్లై అనేది ఉంటుంది ఓకే కమాన్ మన మజిల్స్కి ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ గుడ్ ఫీలింగ్ ఎస్ ఇట్ ఈస్ అగైన్ అండ్ రిలాక్స్ డౌన్ సో దిస్ ఈజ్ ఫర్ అవర్ షోల్డర్స్. For more videos like this, subscribe Big TV channel.